బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. హైదరాబాద్ చందానగర్ సమీపంలో కాల్పుల కలకలం రేపేనే చెప్పాలి. ఖజానా జ్యువెలరీ షాపులో కొంతమంది దుండగులు కాల్పులకు తెగబడ్డారు. సో దీంతో అక్కడున్న కొంతమందికి గాయాలు కూడా అయ్యాయి. అయితే ఈ ఘటనలో ఒకరు మృతి చెందారన్న సమాచారం కూడా అందుతుంది. సో ఏదైతే ఖజానా జ్యువెలరీ షాప్ కి వెళ్లిన దుండగులు సుమారుగా 6 ముఠా సభ్యులుగా వచ్చారు. గన్నలతో బెదిరించేందుకు ప్రయత్నించారు. అక్కడున్న సిబ్బందిపై అయితే దాడి చేసేందుకు కూడా ప్రయత్నించారు. ఏదైతే లాకర్ కీ ఉంటుందో ఆ కీ అడిగారు. కీ ఇవ్వకపోవడంతో వాళ్ళ వద్ద ఉన్న గన్నులతో అయితే ఒక్కసారిగా అటు సిబ్బందిపై దాడికి పాల్పడ్డారు. దీంతో సిబ్బంది కాళ్లపై కూడా దుండగులైతే కాళ్లపై కాల్పులకు తెగబడ్డారు. దీంతో కొంతమంది గాయపడగా ఒక వ్యక్తి మృతి చెందినట్లు కూడా సమాచారం అయితే అందుతుంది. అయితే లాకర్ కీ ఇవ్వకపోవడంతోనే అటు కాల్పులు జరిపినట్టయితే తెలుస్తుంది. ప్రస్తుతం దుండగులు మొత్తం కూడా అటైతే పరారులో ఉన్నారు. సో వారి కోసం పోలీసులు గాలింపు చర్యలు అయితే చేపట్టారు. సో మనం చూస్తున్నాం విజువల్లో కూడా మొత్తం ఖజానా జ్యువెలరీ ప్రస్తుతం అయితే మొత్తం షాప్ మొత్తం క్లోజ్ చేశారు. అసలు వచ్చింది ఎవరు, దుండగులు ఎవరు, ఎందుకు వచ్చారు, నిజంగా చోరీ చేయడానికే వచ్చి కాల్పులు జరిపారా అనే కోణంలో పోలీసులు అయితే విచారిస్తున్నారు. మొత్తంగా సీసీ కెమెరాలపై ఫైర్ చేశారు దుండగులు. అటు సీసీ కెమెరాల్లో కూడా వాళ్ళు వచ్చిన దృశ్యాలు గుర్తు తెలియని దుండగులు వచ్చి దోపిడీకి పాల్పడినట్లుగా కూడా తెలుస్తోంది. ఈ యొక్క రౌండ్ కాల్పులు కూడా జరిపినట్లుగా కూడా తెలుస్తుంది. ప్రస్తుతం మనం బిగ్ టీవీ ఫస్ట్ ఖజానా జ్యువెలరీ దోపిడీ జరిగినటువంటి సంఘటన స్థలానికి చేరుకుంది. మనం చూడొచ్చు, ఇది ఖజానా జ్యువెలరీ చందనగర్ సంబంధించినటువంటి బ్రాంచ్. ఉదయం ఓపెన్ చేసిన కొద్దిసేపట్లోనే 6 దుండగులు వెహికల్లో వచ్చి ఇందులోకి ఒక్కసారిగా చొచ్చుకు వెళ్లారు. చొచ్చుకు వెళ్లిన వెంటనే క్యాషియర్ దగ్గర నుంచి లాకర్ కీస్ అడిగినట్లుగా కూడా తెలుస్తుంది. షాపు ఓపెన్ చేసిన లోపల ఇంకా పోలీసులు క్లూస్ టీం కూడా కొంత దర్యాప్తు చేస్తున్నట్లుగా కూడా మనకు తెలుస్తుంది. చూడొచ్చు, మనం ఇప్పటికే సిబ్బందిని విచారిస్తున్నారు. లోపల జరిగినటువంటి పరిస్థితిని ఏ విధంగా ఉందనేది వాళ్ళు చూపించే ప్రయత్నం చేస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. సో ఇప్పటికే పోలీసులు క్లూస్ టీం ప్రత్యేక దర్యాప్తు అయితే చేస్తున్నారు. మనం చూడొచ్చు, ఇక్కడ సీసీ కెమెరా కూడా ఉంది. ఎందుకంటే లోపలికి వచ్చిన సందర్భంలో రికార్డ్ అయ్యే పరిస్థితి కూడా ఉంటుంది. మనం చూడొచ్చు, ఇప్పటికే లోపల ఇంకా పోలీస్ అధికారులు, ఉన్నతాధికారులు దర్యాప్తు కొనసాగుతుంది. సార్, ఏంటి అసలు ఏం జరిగింది, ఎంతమంది వచ్చారు సీసీ కెమెరా వెరిఫై చేస్తున్నాం. సార్, ఎంతమంది వచ్చినట్లే మనం గుర్తించారా? కాల్పులు జరిగినట్లుగా కూడా తెలుస్తుంది కదా, ఒక్క మాట చెప్పండి. సీసీ కెమెరాస్ వెరిఫై చేస్తున్నాం. వెరిఫై చేసిన ఎంతమంది వచ్చారు? 6 మెంబర్స్ వచ్చినట్టు అనిపిస్తుంది. చూస్తున్నాం సీసీ కెమెరాలు. మీరు కొద్దిగా మాకు టైం ఇస్తే మేము చూసి పెడతాం. ఏం జరిగింది అనేది తీసుకొని మాకు టైం ఇవ్వండి, కొద్దిగా టైం ఇస్తే అందులో చూసి మీకు ఎంత కరెక్ట్ ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తాం. లేదు, అందులో 10:35, 10:40 మధ్యలో. సార్, ఎవరికైనా కాల్పులు గాయాలయ్యా సార్? ఒక్క నిమిషం అండి సార్, కాల్పులు జరిగింది అయితే వాస్తవమేనా? చూడొచ్చు, ఇప్పటికే పోలీసులు పూర్తిస్థాయి దర్యాప్తు చేస్తున్నారు. లోపల 6 మంది దుండగులు లోపలికి వెళ్ళినట్లుగా కూడా పోలీసులు గుర్తించారు. 6 మంది ఎవరు అనేది కూడా ఇప్పుడు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే సీసీ కెమెరాలు అబ్జర్వ్ చేస్తున్నారు పోలీసులు. మనకు ఇక్కడ ఎంట్రన్స్ లో ఉన్న సీసీ కెమెరాలు కూడా చూడొచ్చు. బయట ఉన్నటువంటి సీసీ కెమెరాలు అన్నింటిని కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. బేసిక్ గా మొత్తం 6 మంది అయితే దుండగులు లోపలికి చొచ్చుకెళ్ళినట్లు కూడా గుర్తించారు. సిబ్బంది పైన ఒక రౌండ్ కాల్పులు కూడా జరిపారు. మరి దోపిడీ ఎంతవరకు జరిగింది, వాళ్ళు ఎక్కడి నుంచి పారిపోయారు? ఇప్పటికే హైదరాబాద్ 3 ట్రై కమిషనరేట్లు, హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ 3 కమిషనరేట్ల పరిధిలో పోలీసులను కూడా అప్రమత్తం చేశారు. ప్రత్యేక బృందాల ద్వారా నిందితులను, దుండగులు ఎక్కడి నుంచి వచ్చారు, ఎటువైపు వెళ్లారన్న కోణంలో అయితే దర్యాప్తు కొనసాగుతుంది. ఇప్పటికే చూడొచ్చు, మనం ఇక్కడ లోపల పోలీసులు దర్యాప్తు చేస్తూనే బయట ఉన్నటువంటి సీసీ కెమెరాలో కూడా అబ్జర్వ్ చేసేందుకు ప్రత్యేక బృందాలను అయితే ఏర్పాటు చేసిన పరిస్థితి. ఖజానా జ్యువెలర్స్ సంబంధించిన అసిస్టెంట్ మేనేజర్ కూడా గాయాలైన నేపథ్యంలో అతన్ని ఆసుపత్రికి తరలించినట్లుగా కూడా తెలుస్తోంది. ఇప్పటికే పోలీసుల దర్యాప్తు అయితే కొనసాగుతుంది. సినీ ఫక్కీలో జరిగినట్లుగా కూడా తెలుస్తుంది. 6 మంది ఒక్కసారిగా చుచ్చుకు రావడంతో సిబ్బంది కూడా కొంత భయాందోళనకు గురయ్యారు. వారిపైన కూడా కొంత దాడి చేసినట్లుగా కూడా తెలుస్తోంది. ఇక్కడ కొంతమంది సాక్షులు, అంటే ప్రత్యక్షంగా ఉన్న వాళ్ళు ఒకసారి అడిగే ప్రయత్నం చేద్దాం. అన్న, చూసారా మీరు ఏం జరిగింది, అసలు ఏంది? 6 to 7 మెంబర్స్ వచ్చారు. ప్రతి ఒక్కరి దగ్గర గన్స్ ఉన్నాయి, చిన్న పిస్టల్ ఉంది. ఇక్కడ పాకెట్లో పెట్టుకుని వచ్చారనమాట. 2 షర్ట్స్ ఉన్నాయి. షర్ట్ పైన షర్ట్ ఉంది అనమాట. మాస్క్ జస్ట్ ఇది ఒక్కటే ఉంది. మాస్క్ మొత్తం మంకీకి అలా ఫుల్ క్యాప్ ఏం లేదు, జస్ట్ ఇది ఒక్క మాస్కే ఉంది. అందరి దగ్గర పిస్టల్స్ ఉన్నాయి, చిన్న పిస్టల్స్ ఉన్నాయి. రాగానే ఫైర్ చేసారు. మేనేజర్ సార్ సతీష్ కుమార్ గారికి ఇక్కడ లెగ్ పైన కాల్చారు. ఆయన ప్రజెంట్ ఓకే, బాగానే ఉన్నారు, హాస్పిటల్లో ఉన్నారు. బుల్లెట్ స్కాన్ చేసి తీస్తున్నా అన్నారు.
పైకి వెళ్ళి క్యాషియర్ సాంబా సార్ని గట్టిగా కొట్టిర్రు అనమాట. ఇంకా క్యాషియర్ ధనుంజయని కూడా కొట్టిర్రు, కొందరు మేనేజర్లను కొట్టిర్రు. అది విషయం. దోపిడీ అయితే ఇంకా లాకరు సేఫ్ ఉండడం వలన ఏది గోల్డ్ అయితే తీసుకుపోలేదు, సిల్వరు తీసుకెళ్ళారు. అది ఎంత బంగారం ఎత్తుకెళ్ళినట్టు మీరు చూసారు? గోల్డ్ అయితే సేఫ్ ఓపెన్ చేయలేదు, ఇంకా సేఫ్కి మా సార్ దగ్గర ఉంది కాబట్టి మా సార్ ఏం రాలేదు అప్పటికి. గోల్డ్ ఏం తీసుకుపోలేదు, కానీ సిల్వర్ అయితే తీసుకుపోయారు. ఓకే, మీరంతా లోపలనే ఉండేనా? వాళ్ళు వచ్చినప్పుడు అసలు ఎట్లా ఉండే ఒక భయాందోళన వాతావరణం? ఎందుకంటే వాళ్ళు ఎవ్రీబడి ఇంకా ఈ రోజే లాస్ట్ డే అనుకునే విధంగా ఉండింది. ఓకే, ప్రతి ఒక్కరూ చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, ఇప్పుడిప్పుడే కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళు ఉన్నారు, ఇప్పుడే లైఫ్ స్టార్ట్ చేద్దామని వచ్చిన యంగ్స్టర్స్ ఉన్నారు. అంటే మొత్తం ఎంతమంది వచ్చారు? మొత్తం ఎంతమంది వచ్చినట్లు మీరు ప్రత్యక్షంగా సో చూడొచ్చు. ప్రత్యక్ష సాక్షి చెప్తున్నాడు 6 నుంచి 7 మంది వచ్చినట్లు కూడా చెప్తున్నారు. మొత్తం అసలు 6 మంది 7 మంది. బిగ్ టీవీ ప్రత్యక్ష సాక్షిని మొట్టమొదటిసారి లోపల జరిగినటువంటి ఏదైతే దోపిడీ అంశాన్ని కళ్ళ కట్టినట్టుగా కూడా బాధితుడు ఎవరైతే లోపల ఉన్నటువంటి